కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ప్రవేశ ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. చివరికి సామాన్యుడికి చదువు అందని పరిస్థితులు వస్తున్నాయి. స్కూల్సే కాదు, స్కూల్సే కష్టం అవుతున్నాయి. ఇక డిగ్రీ కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఇతర యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా దానిపైన నియంత్రణ లేకుండా చేయటం వలన తర్వాత ముందు పర్మిషన్ తీసుకుంటున్నారు. దాన్ని ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీ పేరుతో పర్మిషన్ తీసుకుని నియమ నిబంధనలు ప్రభుత్వం పాటించట్లేదు. వారి పద్ధతిలో వారు చేస్తున్నారు. పిల్లలు వాళ్ళని హయ్యెస్ట్ ఫీజెస్తో వాళ్ళని స్క్వీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఆగం అయ్యే పరిస్థితులు పిల్లలు చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర చాలామంది వస్తారు, మా సర్టిఫికెట్స్ ఇప్పించండి అని, ఇటు డిగ్రీ కాలేజెస్లో కానీ లేకపోతే యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ. దీనికి సంబంధించి నేను ఫర్మ్గా మా పార్టీగా నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న మేరకు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే తర్వాత ఇప్పుడు మనకి మీ వరంగల్లో ఉంది ఆర్ఈసి, బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. మన జేఎన్టీయు మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. అలాగే ఉస్మానియా ఎంతోమంది మేధావులు తయారు చేసింది. అటువంటి చిన్నగా మన ఇవన్నీ మన చేతుల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఇది ఇక్కడితోనే మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్య కూడా మా దగ్గర అర్త్ యూనివర్సిటీ ఒకటి పెట్టారు, గవర్నమెంట్ దాన్ని కన్వర్ట్ చేశారు. హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన యూనివర్సిటీ ఒకటి పెట్టారు. ఆ విధంగా చిన్నగా కొన్ని దేశాల్లో అయితే టోటల్గా విద్యారంగం, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో విద్యారంగం మొత్తం ప్రభుత్వ రంగం చేతిలో ఉంటుంది అధ్యక్ష. అటువంటిది మనమేమో ఆ నమూనా మనం కాపీ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి విద్యారంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఇది మన సమాజానికి మంచిది కాదు. అందుకని నేను మా పార్టీగాను ఇక్కడ శాసనసభ్యునిగా I strongly oppose the privatization of and giving approvals to any kind of university in the Telangana state. అధ్యక్ష, హరీష్ బాబు గారి ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంకరేజ్మెంట్ అనేది మంచిది కాదు. ప్రభుత్వ పరంగా విశ్వవిద్యాలయాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ని కానీ ఎంకరేజ్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి అనే మాటతోటి అప్రిషియేటెడ్. కానీ